మన దేవుడు ఎంతటి సాహసవంతుడో మీకు అర్థమవుతుందా? ఈ విషయం గమనించినప్పుడు మనం కూడా ఇదే కదా చేయాల్సింది అనిపించింది. యేసుక్రీస్తు గెత్సేమనే తోటకు భయంతోనో, ఓటమితోనో, నిరాశతోనో వెళ్ళలేదు. ఆయన ఆనందంతో నేను గెలుస్తా, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అని సంతోషంగా స్తుతిగానాలు పాడుతూ వెళ్లారు. ఆయన విశ్వాస గీతం ఆలపిస్తూ వెళ్లారు. రాబోయే సిలువను, పునరుద్ధానాన్ని, విజయాన్ని చూస్తూ ఆయన దేవుణ్ణి స్తుతించారు. మనం కూడా ఇదే చేయాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. తన ప్రియ కుమారుడిలాగా మనకెదురవుతున్న శ్రమలను బట్టి ఆ స్థితిలో కూడా దేవుణ్ణి గణపరుస్తాము. ప్రతిదీ మేలు కొరకు నా దేవుడు జరిగిస్తున్నాడు అనే విశ్వాసం కలిగి ఉంటాము అని ఇలాంటి పరిస్థితులు గుండా తీసుకువెళ్తున్నాడేమో. పరిశుద్ధ గ్రంథంలో శ్రమల మధ్యలో దేవుణ్ణి స్తుతించిన వారు కనబడతారు. రాజైన సౌలు నుండి ప్రాణభయంతో పారిపోతున్నప్పుడు, తన సొంత కుమారుడైన అబ్షాలోము తిరుగుబాటు చేసినప్పుడు, శత్రువులు చుట్టుముట్టినప్పుడు, అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు దావీదు ఎన్నో కీర్తనలు రచించాడు. ఆయన తన బాధను, భయాన్ని దేవుని ముందు కుమ్మరించాడు. కానీ అదే సమయంలో దేవునిపై తనకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రకటిస్తూ స్తుతించాడు. పౌలు, శీల ఫిలిప్పు పట్టణంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారిని అన్యాయంగా కొట్టి కాళ్లకు బండలు వేసి చెరసాలలోని లోపలి గదిలో బంధించారు. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. వారి శరీరమంతా గాయాలతో ఒక చీకటి మురికి గదిలో ఉన్నారు. వారు ఫిర్యాదు చేయడానికి, ఏడవడానికి అన్ని కారణాలున్నాయి. ఆ స్థితిలో కూడా వారు నిరాశ చెందలేదు. పరిశుద్ధ గ్రంథం ఇలా చెప్తోంది. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును, శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. వారు స్తుతించడం ప్రారంభించినప్పుడు దేవుని శక్తి ఆ స్థలానికి దిగి వచ్చింది. 26వ వచనం. అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీయూ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. వారి స్తుతి కేవలం వారి విడుదలకు మాత్రమే కాకుండా ఆ చెరసాల నాయకుని కుటుంబం మొత్తం రక్షించబడడానికి కూడా కారణమైంది. తన 10 మంది పిల్లలు చనిపోయారని, తన ఆస్తి మొత్తం నాశనమైందనే వార్త విన్నప్పుడు యోబు గుండె మొక్కలైంది. ఆ దుర్భరమైన స్థితిలో ఆయన దేవుణ్ణి దూషించలేదు. దానికి బదులుగా యోబు గ్రంథము 1వ అధ్యాయము 20-21 వచనాలు. యోబు లేచి తన దుప్పటి చింపుకొని, తల వెంట్రుకలు కత్తిరించుకొని, నేల మీద సాగిలపడి నమస్కారము చేసి, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అనెను. ఇది పాట కాకపోయినా ఇదంతా దేవుని ప్రణాళికలో భాగమే. ఆయనకే అన్నీ తెలుసు అని పూర్తిగా నమ్మడం అనేది దేవుణ్ణి ఆరాధించడంలో అత్యుత్తమమైన మార్గం.